హాయ్ అండి, నేనైతే డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు టైం వచ్చేసి 9 అయింది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళ పనులు పంపించేసే స్కూల్కి. ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఉండంగా చేయడం అస్సలు కుదరదు. ఇంకా వాళ్ళ గోలే వినిపిస్తూ ఉంటుంది. మాకు హౌస్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, చూపిస్తా చూడండి. ఇంతకుముందు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా ఇట్లా కన్స్ట్రక్షన్ చేయాలండి. కొంచెం అంత బట్టలు అన్నీ అడ్డున్నాయిలేండి, ఏమనుకోవద్దు. అందుకే నేను కిచెన్ బ్లాగ్స్ ఇవన్నీ ఏమి పెట్టను. ఇప్పటి నుండి ట్రై చేస్తా. కిచెన్కి కూడా కొంచెం గ్రాస్ తెప్పించుకొని ప్లాస్టిక్ అది వేయించుకున్నా. ఇంట్లో ప్లేస్ లేక ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా బయట పెట్టాల్సి వచ్చింది. పిల్లలు మళ్ళీ వెనక దాని టచ్ అవుతూ ఉంటుందని వాళ్ళు ఇంకా ఊరుకోరు కదా, ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటారు. మనం చెప్పినా వినరు వాళ్ళు. కొంచెం పెద్దగా అయ్యేదాకా ఇదే ప్రాబ్లం ఉంటుంది పిల్లలతో అయితే. ఇదిగోండి ఇలా ఉంటుంది. కోతులు అయితే భలే వస్తాయండి. ఇదంతా మెష్ కొట్టించాలి. కొంచెం వీలు డబ్బులు చూసుకొని ఉన్నప్పుడల్లా ఒక్కొక్క పని చేయించుకుంటూ ఉంటాం. ఒక్కసారి అప్పు చేయలేము. అందుకని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే ప్రాబ్లం. హౌస్ అన్నా కదండి, ఇంతకుముందు ఇక్కడ గోడ ఇదంతా గలీజ్గా ఉండేది. ఇదంతా ఇది గ్రాస్ తెప్పించి పెట్టా. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఒక 350 అయింది. ఇంతకుముందు తెప్పించిన వాల్ స్టిక్కర్ ఏమో ఇదిగోండి ఇట్లా పెట్టా. అదే కొంచెం క్లీన్గానే పర్లేదు అనిపిస్తుంది, బాగానే ఉంది. ఇంకోటి లైటింగ్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ కూడా సెట్ చేసుకుంటా. ఈరోజు ఇంకా టిఫిన్ వచ్చేసి రాగి జావ కాసా. పిల్లలకి ఇదే ఇచ్చా. పాలిచ్చి ఒక 2 రస్కులు ఇచ్చా. టిఫిన్ వద్దన్నారు వాళ్ళు ఈరోజు, తినబుద్ధి కావట్లేదంట, అందుకోసం. ఇదిగోండి వచ్చేసి మాకు మినరల్ వాటర్ అయి తాగము, గంగ నీళ్ళే మాకు శ్రీశైలం డ్యామ్ నుండి వచ్చేయి. నార్మల్ వాటరే తాగుతాం, కాంచుకొని తాగుతాం. ఇదే అనమాట. నా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒక హౌస్ వైఫ్ నేను ఏమేమి పనులు చేస్తానో చూపిస్తా. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళారుగా, వంట చేయాలి, అంట్లు తోమాలి. మాదైతే ఫాస్ట్ ఫుడ్ షాపు. ఏమేమి పని ఉంటుందో ఎంత మొత్తం ఈరోజు అయితే క్లియర్గా వీడియో పెడతా చూడండి. ఓకేనా అండి. మా బుడ్డది కూడా నాతో పాటు చిక్కుడుగాయలు వలుస్తుంది. హాయ్ చెప్పు నానా. బాగున్నారానమ్మా. చిక్కుడుగాయలు వలుస్తున్నావా? చిక్కుడుగాయ సరే, 2 వలిచావా? అండి చిక్కుడుగాయలు పొయ్యి మీద పెట్టా, అవి మగ్గుతున్నాయి. ఇంకా కూరగాయలు కట్ చేసి కొంచెం చట్నీ కూడా చేయాలి. ఇదండి చట్నీ కూడా పెట్టా. చట్నీ కూడా మగ్గిపోతే నేను పప్పు గుత్తితో కొంచెం చింతకాయ తొక్కేసి రుబ్బుతా. బాగుండిద్ది. అన్నంలోకైనా దోశలోకైనా బాగుంటుంది. ఇట్లా చేసి పెట్టుకుంటే ఒక 2 డేస్ అయినా ఉంటుంది మాకు. కూర తక్కువైతే ఇట్లా చట్నీలు వేసుకొని ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇంకా వంట అయిపోయినాక ఇదిగోండి ఇల్లంతా ఊడ్చేసుకోవాలి. ఇదిగోండి ఈ అంట్లన్నీ తోమేసుకోవాలి. కసు ఊడుస్తుంటే గుర్తొచ్చింది, రేపు ఇడ్లీకి టిఫిన్ వేద్దామని. ఈరోజు పాప నాలాంటి అమ్మలు కానీ ఇట్లా టిఫిన్ ఐటమ్స్ మర్చిపోయే వాళ్ళు ఉన్నారేమో కమెంట్ చేయండి. నేనైతే తెగ మర్చిపోతా. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఖచ్చితంగా టిఫిన్కి అట్లా నానేసుకుంటూ ఉంటా. ఈ మినపప్పు ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసుకొని నానబెట్టేస్తా. మా వంట రూమ్ చూసి భయపడకండి. అలాగే నా మాటలు కానీ బాగాలేకుంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. నేను ఇప్పుడిప్పుడే ఇట్లా వ్లాగ్ చేయడం అది స్టార్ట్ చేసిన ఒక 2 నెలలు అయింది అంతే. నాకేమన్నా టిప్స్ చెప్పండి డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ. నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నా. అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే నాకు టైం పట్టిద్ది. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారో కదండి. అందుకోసం నాకు కూడా ఏమన్నా టిప్స్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్. నా వ్లాగ్స్ ఇలాగే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కూడా ఎంకరేజ్ చేయండి కాస్త. నా మాటల్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే కానీ సారీ. ఇదండి కర్రీ అయిపోయింది. కర్రీని చూసి చెప్పండి నేను వంటలు బాగా చేస్తానో లేదో మీరే గెస్ట్ చేసి చెప్పండి, నాకు కమెంట్ చేసుకోండి. చట్నీ విషయానికి వస్తే ఇదిగోండి ఇలా మగ్గిపోయింది. కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా రుబ్బుకుంటా. ఇదండి చింతకాయ తొక్కు. మా అమ్మ నాకు పెట్టినప్పుడల్లా పంపించింది. ఇది అయిపోయినాక మళ్ళీ అడిగితే పంపిస్తుంది. అట్లా ఒకేసారి తెచ్చుకోను. ఇయర్ మొత్తానికి ఇంకా మా అమ్మే పెట్టి ఇస్తూ ఉంటుంది నాకు. ఇంకా చట్నీలో చట్నీ చేసినప్పుడల్లా ఇంత వేసుకుంటా. ఎండు మిరగాయల చట్నీ అయినా
పచ్చిమిరకాయల పచ్చడి అయినా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిదేనంట చింతకాయ తొక్కు తింటే. అందుకోసం మా పిల్లలు ఇంకా ఫుడ్ పరంగా వస్తే ఏదైనా తింటారండి. కూరగాయలు నాన్ వెజ్ అనే కాదు, చట్నీలైనా పచ్చళ్ళైనా ఏదైనా సరే, కారమైన పొడి కారాలైనా ఏవైనా తిండి దగ్గర అంత అయితే నన్ను ఇబ్బంది పెట్టరు. బాగానే ఉంటుంది ఫుడ్ విషయంలో మాత్రం. మాది ఫాస్ట్ ఫుడ్ షాప్ అని చెప్పాను కదండి. రోజు ఇట్లా కూరగాయలు ఇదిగోండి ఇట్లా సరుకులు తెచ్చుకుంటాం. ఇంతకుముందు బస్తాలు హోల్సేల్గా తెచ్చుకునే వాళ్ళం. కొంచెం వ్యాపారం డౌన్ అయింది, రొటేషన్ తగ్గింది. అందుకు ఇట్లా 2 డేస్కి డే బై డేకి అట్లా తెచ్చుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చి ఇవ్వండి, నేనైతే ఈ ఉల్లిగడ్డలన్నీ ఒలవాలి. ఇవ్వండి కరేపాకు అంతా ఒలిసి పెట్టాలి. ఇవి వచ్చేసి పచ్చిమిరకాయలు, ఇవి కూడా ఒలిచి పెట్టాలి. కొత్తిమీర క్లీన్ చేసి కడిగేసి ఆరబెట్టాలి. ఇవన్నీ కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇట్లా ఒకవేళ వ్యాపారం వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. వ్యాపారం వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఏందో మీకే తెలిసిద్ది. చూసే వాళ్ళకైతే కొంచెం ఈజీ అనిపిస్తుంది. వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళకి చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి తెలిసిద్ది ఈ పని అయితే. అది అనమాట. దొండి కరివేపాకు ఒలిచేసుకున్నా, పచ్చిమిరకాయలు ఒలిచిపెట్టా, కరివేపాకు ఒలిచింది. ఇంకా కొత్తిమీర కడిగేసి పెట్టాలి నీట్గా. ఆరబెడితే కానీ నీళ్ళన్నీ వడిచి పాచి పట్టదు, శుభ్రంగా ఉంటుంది. దొండి పిల్లలకు బాక్సులు పెట్టా. కూర అన్నం, స్నాక్ వచ్చేసి జామకాయ ఇద్దరికి. ఇదండి కొత్తిమీర అంతా కడిగి పెట్టేశాను. ఇందాక ఇక్కడంతా గలీజ్గా ఉంది కదా, అంట్లు కూడా తోమేసుకున్నా మొత్తం. ఈ బుడ్డది ఒకటి, నాకు ఒక బుడంకాయ ఇంట్లో స్కూల్కి పంపించాను ఆ పిల్లని కూడా. ఇదండి అంట్లన్నీ తోమేసుకొని ఎండలో పెట్టుకున్నా ఆరుతాయని. నన్ను చూసి భయపడొద్దండి, నా అవతారం. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఒక 2-3 విషయాలు చెప్తాను. యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయనే విషయం నాకైతే అసలు తెలీదు. ఒకరోజు మా ఆయన మొబైల్లో చూస్తుంటే ఇట్లా వస్తున్నాయని చెప్పారు. నాకైతే సీరియస్గా తెలియదండి, మీరు జోక్ అనుకుంటారేమో. చాలామందికి తెలియదంట ఇప్పటికి కూడా అని నేను వింటున్నా మొబైల్లో. ఇంకోటి వచ్చి, నాకు ఈ ఎడిటింగ్ మాత్రం ఏ టెక్ ఛానల్స్ వాళ్ళని చూసి అయితే నేను నేర్చుకోలేదు. మై ఫ్యామిలీ తెలుగు డైరీ అనే ఛానల్లో భారతి అక్క బాగా చూపించింది ఒక వ్లాగ్లో. ఆమె డైలీ వ్లాగ్ చేసిద్ది రోజు. ఖచ్చితంగా ఆమె బాగా వస్తాయి ఆమెకు వ్యూస్ మాత్రం. ఆమె చూపిస్తేనే నేర్చుకున్నా. టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎడిటింగ్వి చూస్తే నాకు ఇంకా అర్థం కాల. ఆ అక్కది ఒకసారి ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది చూద్దామని. అదే ఒక 10 టైమ్స్ ఆ వీడియో చూసి నేర్చుకున్నా నేను. ఏదో బేసిక్గా చెప్పింది, సింపుల్గా, బాగా యూజ్ అయ్యిద్ది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఇంకోటి వచ్చేసి టాకింగ్ పవర్ అనేది దీపుస్ వరల్డ్ అక్క మాత్రం చాలా బాగా మాట్లాడిద్ది స్పీడ్గా. అంత గ్రోత్ ఉండాలి, అంత టాకింగ్ పవర్ ఉండాలి అనేది ట్రై చేస్తున్నా. ఇంకోటి వచ్చేసి మనీ ప్రాబ్లం కూడా, దానికేమి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ ఒక 80% మాత్రం మనీ ప్రాబ్లంతోనే చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానికి లక్ ఉండాలి, కష్టపడాలి, అన్నీ కావాలి. అది కాకపోతే ఎవరి కంటెంట్ వాళ్ళది. ఇందులో గ్రోత్ అయ్యే వాళ్ళు, కొంచెం మెయింటైన్ చేసేవాళ్ళు, మంచి ఫోన్స్, కెమెరాస్ ఇవన్నీ వాడేవాళ్ళు, ఒక టీం లాగా చేస్తుంటారు. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వస్తారు. మనం ఓన్ కంటెంట్ కాబట్టి మనం ఒక్కదాన్ని వీడియో తీసుకొని అంతా చేయాలి కాబట్టి అది చాలా లేట్ అయింది. ఇంకా దేవుడి దయ, ఇంకా అది మనం సక్సెస్ అవ్వాలని ఉంటే త్వరగా సక్సెస్ అవుతాం. లేట్ అయినా పర్లేదు, మన కంటెంట్ మనకు ఉంటే చాలు అని నేను అనుకుంటా. మొన్న పెళ్ళికి వెళ్తే ఆ వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ కసువులు అంట్లు ఇవి అని ఎక్కిరిచ్చారు కొంతమంది అయితే. అయినా పర్లేదు, నేనేం ఫీల్ కాలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు అయితే అవి షార్ట్ వీడియోస్ తీసుకొని షార్ట్ వీడియోస్ పెడతా. లాంగ్ వీడియోస్ పెట్టినా నాకు అవి సెట్ అవ్వవు, ఎందుకంటే మన కంటెంటే అది కాదు. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న అప్పుడు అన్సబ్స్క్రైబ్ అయిపోతారు. ఎప్పుడు ఇంట్లో ఇవి ఫాస్ట్ ఫుడ్ ఇవి అయిపోతున్నారని. అందుకు నేను దీని మీదే వద్దాము అనుకుంటున్నా. ఇంకోటి, మనం బయటికి వెళ్ళి అంతగా ఉండదు, నాకు టైం అయితే అసలు ఉండదండి. నా వ్లాగ్ వచ్చేసి ఇలాగే ఉంటాయి నా వీడియోస్. ఎందుకంటే ఒక మార్నింగ్ 6 to
9 వరకు పిల్లల పని సరిపోయిద్ది. తర్వాత 9 టు ఇంట్లో టిఫిన్స్ వంట ఇవే సరిపోయిద్ది 12 దాకా. తర్వాత షాప్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇదే సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి 12 నుంచి షాప్కి రెడీ చేయడమే సరిపోయిద్ది. తర్వాత చూస్తే అర్థమవుతుంది నా బ్లాగ్ ఇలాగే ఉంటుందని. ఒకవేళ నేను సోది చెప్తున్నాను అలాగే ఉందో నాకు మాత్రం చూడండి, చెయ్యండి. ఒకవేళ కమెంట్ చేయండి మరి ఓవర్గా ఉందో ఎలా ఉందో. మీరు కమెంట్ చేసే దాని మీదే ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్ చేయాలా వద్దా అనేది. ఇంట్రెస్ట్ ఉంటే కానీ చెప్పండి ఫ్రెండ్స్. వారానికి ఒక బ్లాగ్ అన్న తీద్దామనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా షాప్కి రెడీ చేసేవి ఉంటాయి. రైస్ నూడిల్స్ రెడీ చేసేది, ఎలా వంచాలి, ఆరబోయాలి అవన్నీ చూపిస్తా. చికెన్ వేయాలి, చికెన్ కూడా చూపిస్తా. కలిపెట్టాలి అవన్నీ. ఏమన్నా సౌండ్ వినపడితే మీరు సారీ ఏమనుకోవద్దు. మా బిడ్డ దీంట్లో ఉంది, దానివల్ల డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. ఇంకా 2 స్కూల్కి వెళ్ళారు, 3 నాకు. అది 3 పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఇంత పని చేసుకుంటూ ఉన్నా. నాకు కష్టం అండి ఇది, నా ఓన్ అండి. నాకు ఎవరు ఇంట్లో ఇవి మొబైల్ కెమెరా ఇవన్నీ ఎవరు తీయరు. నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఇంట్లో ఇవంతా చేసుకుంటూ ఉంటున్నా. ఏదో ఒకటి సాధించాలి అనే తపన అనేది ఉంది. అందుకు ఇలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అందుకోసం నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే చెయ్యండి. థ్యాంక్ యూ. ఇదండి నిన్న సాయంత్రం బట్టలన్నీ ఉతికేసా, ఇక ఆరిపోయినాయి. తీసి ఇంకా మడతలేసి పెట్టుకుంటున్నా. బట్టలు అయిపోయినాయి. ఇంకా అదిగోండి ఆలోపు నీళ్ళు వస్తున్నాయి. ఈ మధ్య రోజు నీళ్ళు మాత్రం ఒక అరగంట వదులుతున్నాడు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ డ్యామ్ దగ్గరే కానీ పేరుకి వారానికి ఒకసారి అట్లా వదులుతూ ఉంటారు. అది ఇంకా మంచి నీళ్ళు పట్టుకోవాలి. చికెన్ తీసుకొచ్చిండు షాప్కి, చికెన్ కలపాలి. చికెన్ కలిపాక చూపిస్తా చూడండి. ఇదండి చికెన్ కలిపి పెట్టేసుకున్నా. మైదా, కలరు, మళ్ళీ మసాలాలు కాసేపు 1 గంట 2 గంటలు నానైతే బాగుంటుంది సాఫ్ట్. రైస్కి నూడిల్స్కి వాటర్ ఎసురు పోసి పెట్టా. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తా. టైం వచ్చేసి ఇప్పటికే 12 అయిపోయింది. మా బుడ్డది కూడా నాకు హెల్ప్ చేస్తుంది, నీళ్ళు వస్తే నీళ్ళు పడుతుంది. ఇదండి పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇవి అయ్యాక చూపిస్తా. ఇదండి నీళ్ళు అయితే అన్నిటికి పట్టేసుకున్నా మొత్తం. ఈ నీళ్ళు పట్టుకునే లోపు నాకైతే ఇదిగోండి నూడిల్స్ తెరులుతున్నాయి. నీళ్ళు నూడిల్స్కి వాటర్ తెరులుతున్నాయి. ఇదిగోండి బియ్యం కూడా ఎసురు అన్నం ఇట్లా మధ్యలో 2 సార్లు తిప్పేసుకొని నీళ్ళంతా ఇనికిపోయినాక ఇంకా సిమ్లో పెట్టేస్తా. 5 kgsకి ఇది. నూడిల్స్ వచ్చేసి 3.5 kgs. ఇదండి నూడిల్స్ వేసా, కొంచెం ఆయిల్ వేసా. ఇంకా బాగా ఇవి ఉడికిపోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా ఒత్తితే తెగిపోవాలి, అది విరిగిపోవాలి నూడిల్స్ అనేది. అప్పుడు ఉడికినట్టు. ఉడకకుంటే ఈ పొంగు అనేది పొంగి పొర్లిపోతుంటుంది. ఇంకా నూడిల్స్ అంత పర్ఫెక్ట్గా ఉడికింది అనుకోండి, లోపలే అది నీరంతా ఇనికితే సిమ్లో పెట్టేస్తా. నీరు దిగిద్ది. ఇంకెళ్ళి ఉల్లిగడ్డలు ఒలుచుకోవాలి. ఇదండి ఇలా వంచేసుకోవాలి నూడిల్స్. ఇదిగోండి ఇట్లా క్లాత్, రోజు క్లాత్ ఇట్లా తడిపేసి వేస్తా, వాష్ చేసేస్తా. క్లాత్ మాత్రం నీట్గా ఉండాలి. ఇదిగోండి ఆరబోసా చూడండి. ఇట్లా మొత్తం ఎటుకాడికి డివైడ్గా ఆరబోస్తా ఒక్కదాని మీదే. మాకు ప్లేస్ కూడా అంత లేదు, ఇంకో మంచం వేసి 2 పెట్టాలంటే. అందుకోసం కింద అయితే జారి పడతాం, మళ్ళీ నడుస్తాం మేమే అని ఇట్లా మంచం మీద ఆరవేయడం జరుగుతుంది. మేము ఈ పని స్టార్ట్ చేసి 9 years అయిందండి. నా పెళ్ళైన 1 year నుంచే ఈ పని స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు మా వారిది మసాలా బొరుగులది వ్యాపారం, ఇంకా అది అక్కడ జరగట్లేదని ఇంక ఈ పని నేర్చుకొని మాస్టర్ దగ్గర ఇట్లా నేర్చుకుంటూ 1 నెల అట్లా నేర్చుకొని ఈ పని కంటిన్యూ చే. చికెన్కి ఆయిల్ పెట్టేసుకున్నా. ఇంకా చికెన్ వేసేది చూపిస్తా. షాప్ దగ్గరికి ఇంకా ఎన్ని ఇదండి చికెన్ వేసేసా, కంప్లీట్ అయిపోయింది. రైస్ నూడిల్స్ ఇట్లా ఎత్తి పెట్టేసిన మొత్తం. ఇదండి పొద్దుటి నుంచి అన్నీ ఒలిచిపెట్టా కదా, ఆ సంచి ఉంది, ఆ సంచులు అన్నీ పెట్టేసేయాలి. సంచి సర్దేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్తారు. బాయ్ చెప్పు నితిన్. ఇదిగోండి మా అల్లుడు ఇంకా షాప్ దగ్గరికి వెళ్తుండు.
పొద్దుటి నుండి రెడీ చేసినవన్నీ ఇంకా షాప్ దగ్గరికి ఇంక ఇట్లా వెళ్తాడు. తర్వాత ఇంకా షాప్ కాడ వాళ్ళ మామకి వాళ్ళ అల్లుడికి పని ఉంటుంది. ఇదండి నా వ్లాగు, ఇలాగే ఉంటుంది. ఇంకా ఇలా ఇంట్లో పని చేసుకునేదాన్ని వ్లాగ్స్ చేయమంటే బయటికి అట్లా వెళ్ళలేనండి. అది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.